హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. క్యాబేజీ పచ్చడి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు కూడా పాడనేది అస్సలు అవ్వదండి. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇదే కడాయిలో ఒక 10-12 పచ్చిమిర్చి అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూను ఆయిల్ వేసి కొంచెం వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇందులోనే ఒక 200 గ్రాముల క్యాబేజీ అనేది ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 3 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ సగం వేసిందండి నేను ఉప్పు వేసి 1 నిమిషం పాటు మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మంచిగా ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలి. టమాటాలు, క్యాబేజీ, పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. రెండు నిమిషాల తర్వాత తీసి చూద్దాం. చూడండి, చాలా వరకు మగ్గిపోయింది. ఇందులోనే 1 స్పూను ధనియాలు వేసుకుందాం. ఒక 2 చింతపండు రెబ్బలండి వేసుకోవాలి. ఒక 10-12 ఎల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర వేసి 1 నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మంచిగా మగ్గనిద్దాం. ముందుగా మనము వేయించుకున్న పల్లీలు, శనగపప్పుని మిక్సీకి పట్టుకుందాం. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకుందాం. ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా క్యాబేజీ అనేది ఇందులో వేసుకొని మంచిగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది. కొంచెం బరకగానే ఉండాలండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూను పోపు దినుసులండి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇందులోనే 2 ఎండుమిర్చి అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. కరివేపాకు వేసుకొని మనం ముందుగా పట్టిన మిశ్రమాన్ని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా మంచిగా వేగనివ్వాలి. 1 నిమిషము వేయించుకుంటే సరిపోతుంది. ఇలా
దీన్ని తీసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఒక 3-4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుందండి. ఇది దోశలో అయినా బాగానే ఉంటుంది, వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.